నమస్కారం గురుగారు. గురుగారు, మరి తదుపరి రాశి అయిన వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి గురుజీ? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ చూస్తున్నటువంటి వృషభ రాశి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పర్యంతం, ఉగాది వరకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తూ, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8గా గోచరిస్తుంది. గౌరవం 7 స్థానం, అవమానం 3 స్థానాలు గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు మేషరాశి యందు, జన్మస్థానమందు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాల కష్టాలు పడవలసినదే. వృషభము అంటే ఎద్దు. ఎద్దు బరువుని, బాధ్యతని అన్నిటినీ భరించాలి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలం కాదు, అన్ని విధాల కష్టాలే గోచరిస్తున్నాయి. అందులో మనం కొన్ని హైలైట్స్ తీసుకున్నప్పుడు, ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు అని మీరు డిసైడ్ అవ్వండి. ప్రభుత్వ అధికారులకు పై అధికారుల నుండి ప్రతినిత్యము చికాకులు తప్పవు అని భావించండి. ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. బంధుత్వంలో ఒక స్త్రీ వలన కుటుంబంలో కలతలు, బంధువర్గ వారితో విరోధాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువవుతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచాయతీల కోసం విద్యార్థులకు 2వ ఛాన్స్లోనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు, అంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు 2 పంటలలో ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం పెరుగుతుంది. సరుకులు నిల్వ చేసిన వారికి అధికారుల నుంచి ఒత్తిడులు ఎక్కువ అవుతాయి. రాజకీయ నాయకుల్లో, ప్రజల్లో పలుకుబడి తగ్గే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబాల్లో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ రాశి వారికి స్థిరాస్తిని అమ్మడం, ధన వ్యయం, జాయింటుదారులతో మనస్పర్ధలు, వ్యసనముల యందు ఆసక్తి కలుగుతాయి. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడడం వలన శరీరానికి గాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో విరోధాలు, ఉదర సంబంధమైన బాధలు, ప్రభుత్వ అధికారులతో విరోధం, కోర్టు వ్యవహారాల పరిష్కారానికి రాకపోవడం, వివాహ కార్యాలు నెరవేరకపోవడం, నూతన వ్యక్తులతో పరిచయం ఈ సంవత్సరం మీకు దుష్ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలుగా ఉంటున్నాయి. సోమ గురు శనివారాలు అదృష్టవారాలుగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో అవకాశం దొరికినప్పుడల్లా ఉలవలని నానబెట్టి ఆ గోసేవ చేయడం మంచిది. దీనివలన కొంతమేర మీకు పెను ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. దర్భాని ఆవు నెతితో కాల్చి ఆ భస్మాన్ని ప్రతినిత్యము తిలకధారణ చేసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పినట్టు ఉపద్రవాలని కొంతమేర తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గడ్డు ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే మిగిలినటువంటి జ్యోతిష్యుల మాదిరిగా, మిగిలినటువంటి పంచాంగకర్తల మాదిరిగా మీకు అద్భుతం ఉంది, ఏదో జరుగుతుందని అబద్ధం చెప్పి శాస్త్రాన్ని కించపడటం అభిమతం కాదు. కాబట్టి వాస్తవం నేను చెప్పేటువంటి స్థాయిలో నేను ఉండాలి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృషభ రాశి వారిని పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది. సో ఏది ఏమైనా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి
గడ్డు కాలమే అని చెప్పొచ్చు. శుభం. ధన్యవాదాలు.